శ్రీ వైష్ణవ మహాదేవి క్షేత్రం రాజధాని అమరావతికి ఉండవల్లి గుహలకి అతి దగ్గరలో ఏర్పడినటువంటి పుణ్యప్రదమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా వెలిసి ఉంటూ ఆ పైన వైకుంఠనాథుడిగా ఆయన్నే పరమపదవాసుడు అంటారు. ఆ పైన రంగనాథుడిగా 3 రూపాయలు ఉంటూ 108 దివ్యక్షేత్రాలు ఏర్పడినటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారు కూడా వైభవంగా ఆయన ఆశీస్సులు ఇస్తూ విరాజమానవుతున్నటువంటి క్షేత్రం. అటువంటి క్షేత్రానికి క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ కార్యసిద్ధి హనుమాన్ స్వామివారు వెలిసినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో జనవరి 1వ తారీఖు అనగా రేపటి నుంచి తిరుమలలో జరిగే విధంగా ఉదయాస్తమాన సేవలు అంటారు. సుప్రభాతం మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు జరిగే కార్యక్రమాలు చేస్తూ ప్రతిరోజు సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు నిత్య కార్యక్రమాలు చేస్తూ సోమవారం విశేష పూజ, మంగళవారం అష్టదళ పాదపద్మారాధన, బుధవారం కొలువు, గురువారం తిరుప్పావడ, శుక్రవారం అభిషేకం, శనివారం కళ్యాణం, ఆదివారం పాటు శ్రీ సూర్యనారాయణ స్వామి అభిషేకం చేస్తూ నిత్య సేవల్ని రేపు ఉదయం నుంచి ప్రారంభం చేస్తున్నాం. అట్లానే ఇక్కడ అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ఈ 2024 ఏప్రిల్ 23 చైత్ర పౌర్ణమికి సాక్షాత్తు హనుమంతుల వారు ఉన్నటువంటి భూమి మీదగా అవతరించినటువంటి రోజు. అటువంటి రోజు ఇక్కడ అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ 360 రోజులు 24 గంటలు చేయడానికి సంకల్పం చేయడం జరిగింది. క్షేత్రపాలకుడి యొక్క అనుగ్రహం దేవాలయానికి ఎలా ఉందో ఆ అనుగ్రహం ప్రజలందరికీ ఈ ప్రాంతం అందరూ సుభిక్షంగా ఉండాలని మనం ఈ అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ప్రారంభం చేశాం. ఈరోజు 253వ రోజు. జనవరి 2వ తారీఖు నుండి ఈ క్షేత్ర ప్రాంగణంలో ఈ ముఖమండపంలో ప్రతిరోజు యాగశాల నందు ప్రతిరోజు శ్రీరామరక్ష యజ్ఞం చేస్తూ ఉదయం పూట సుందరాకాండ పారాయణ 108 రోజులు చేస్తూ 108 రోజులు సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం చేయబోతున్నాం. ఇది చివరి 108 రోజులు స్వామివారి యొక్క పరిపూర్ణమైన శక్తి ఉంటే రేపు జరిగే కార్యక్రమం చివరి రోజు లక్షమంతో చేసే కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే సాక్షాత్ భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. అటువంటి విధానం కోసం ఇక్కడ చివరి 108 రోజులు కూడా ఉదయం సుందరాకాండ పారాయణ 8 గంటల నుండి తదుపరి రామరక్ష యజ్ఞం యాగశాలలో, తర్వాత 10:30 నుంచి 12:30 వరకు ఇక్కడ సీతారామ కళ్యాణ మహోత్సవం చేస్తూ ప్రతిరోజు మధ్యాహ్నం భక్తులందరికీ వచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేయబోతున్నాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఈ దూర ప్రాంతాలు ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు సుదూర ప్రాంతాల వారు కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోండి. ఇక్కడ జరిగే సేవల్లో రావాల్సిందిగా మా దేవాలయం తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. సార్ అది కోర్టులో వేశారు. ఈరోజు వరకు కూడా దానికి సంబంధించిన విషయాలు మాకు రాలేదు. అయినా అది కోర్టు పరిధిలో ఉంది. వారు కోర్టులో ఏది వేస్తే దానికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది మాకు ఉన్న అనుమతులు ఉన్నాయి లేనిది అనేది కోర్టు తేల్చాల్సింది. నోటి మాటతో చెప్పడం కాదండి. దానికి సంబంధించిన పనులు మేమైతే వాళ్ళ దాని గురించి మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. మా దేవాలయ పురోభివృద్ధి కోసం మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాం. దానికి సంబంధించి సాక్షాత్ మా వెనకమాల భగవంతుడు ఉన్నాడు. మేమైతే తప్పు ఏది చేయలేదు. మా చేత తప్పు కూడా చేయించడం మేము నమ్ముతున్నాం. ప్రెస్ మీట్లో ఉన్నటువంటి వాళ్ళు అధ్యక్షులు శ్రీమాన్ సల్వాది మల్లికార్జునరావు గారు, ప్రధాన కార్యదర్శి దుగ్గుంట్ల శ్రీనివాసరావు, కోశాధికారి రెడ్డి ఉమేశ్వర్ గుప్తా, అట్లానే చైర్మన్ దేవాలయ ఇక్కడ 8 విభాగాలు ఉంటాయి. ఒకదానికి చైర్మన్ అటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవాలయ చైర్మన్ మాజీ వెంకట దుర్గాప్రసాద్ గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మామిడి లక్ష్మీ వెంకట కృష్ణారావు గారు, అట్లానే గోశాలకు సంబంధించిన ఒక చైర్మన్గా కందే మురళీకృష్ణ గారు, కార్యవర్గ సభ్యులు శ్రీ మిత్తింటి ప్రకాష్ గారు, శ్రీమన్నారాయణ గారు, కాళంగి ప్రసాద్ గారు, తాడికొండ శ్రీనివాస్ గారు కార్యసిద్ధి హనుమాన్ కమిటీ చైర్మన్ వారు, అట్లానే లీగల్ కమిటీ చైర్మన్ భావనారాయణ గారు, అలానే ఆంజనేయ స్వామి కమిటీ సభ్యులు పోగూరి సాంబశివరావు గారు, దానికి సంబంధించిన ఇంకా ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళందరం మేము ఇప్పుడు వేదిక మీద ఉన్న వాళ్ళం మేమందరం అండి. ఓకే ఓకే అలానే 100% చెప్తాను సార్. ప్రెసిడెంట్ సార్ ప్రెసిడెంట్ మీరు నెంబర్ ఇవ్వండి, ఖచ్చితంగా ఈసారి చేస్తాం.